చెప్పండి. శ్రీనివాసరావు అండి, న్యూస్ సిక్కెరా టైలర్స్ ఈ స్టేషన్. టైలర్స్ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి చెప్పండి. స్థితిగతులు అంటే రెడీమేడ్ ఒకటి వచ్చాదండి, దీనివల్ల కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే అండి, రెడీమేడ్ ఎక్కువైందండి, దీనివల్ల టైలర్స్ కొంచెం గట్టి పరిస్థితి ఉంది. ఈ వర్కర్స్ రేట్లు ఎప్పటికప్పుడు 2 ఇయర్స్కి ఒకసారి పెరగడం, కస్టమర్స్కి తప్పని పరిస్థితుల్లో మేము కూడా పెంచాల్సి వస్తుంది. కస్టమర్స్ చూస్తేనేమో 900, 1000 రూపాయలు, 1100 అంటున్నారు. కనీసం మేము ఆ 900 తీసుకోకపోతేనే మాకు గిట్టే పరిస్థితి లేదు. దీనివల్ల కొద్దిగా టైలర్ కొద్దిగా వెనక్కి తగ్గిందండి. దానివల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది. అంటే రెడీమేడ్ రంగం అదేనా, ఇంకేమైనా కస్టమర్ లేదండి, రెడీమేడ్ రంగంలో ఏంటంటే ఈజీ అయిపోయిందండి. ఇవాళ పెళ్ళి రేపనంగా, ఫంక్షన్ రేపనంగా వాళ్ళు షాప్కి వెళ్ళిపోవడం, 1000 రూపాయలకి ప్యాంట్ షర్ట్ ఇస్తున్నారు, అప్పటికప్పుడు కొనుక్కుంటున్నారు, వేసుకుంటున్నారు. దీనివల్ల కూడా టైలరింగ్ కొద్దిగా ఎఫెక్ట్ పడదండి. ఇట్లా ప్రొఫెషనల్ టైలర్స్కి జీవితాలు బాగుండాలంటే ప్రభుత్వం ఏమైనా సహాయ కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారా? ప్రభుత్వం అయితే గుర్తించాలండి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మామూలుగా బార్బర్ షాపులకి, ఐరన్ ఇస్త్రీ చేసే వాళ్ళకి కరెంటు ఫ్రీ అంటున్నారు. ఇవాళ వాళ్ళతో పోల్చుకుంటే టైలర్ చాలా వెనకబడి ఉన్నాడండి. మరి వాళ్ళని కూడా ఈ ప్రభుత్వం గుర్తించి మరి ఏదో రకంగా మిషన్లు ఫ్రీ ఇవ్వటం, కరెంటు ఒక ఫ్రీ కానీ ఇవ్వటం కానీ ఇంకేదన్నా తోడ్పాటు వర్క్ టైలర్స్కి అయితే చేయాల్సిందిగా కూర్చున్నాం. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. అంటే సుమారుగా ఖమ్మం టౌన్లో ఎంతమంది మీకున్న ఐడియా ప్రకారం ఎంతమంది ఉంటారు టైలర్స్? సుమారు ఖమ్మం టైలర్స్ అంటే అండి, షాప్స్ వచ్చేసి దాదాపు మినిమం లేడీస్ జెంట్స్ షాప్ అయితే ఒక 150 అబౌవ్ ఉంటాయండి. అందులో దాని మీద వర్క్ చేసే వర్కర్స్ అయితే దాదాపు మినిమం 500, 600 ఉంటారు. వీళ్ళందరూ కూడా 1 ఇయర్లో వచ్చేసి 6 నెలల పని ఉంటే 6 నెలల పని ఉండదండి. మిగిలిన టైం మరి దీన్ని నమ్ముకొని ఉంటారా? సైడ్ దీన్ని టైలరింగ్ చేసిన వాళ్ళు ఏ వృత్తి చేయలేరండి, నమ్ముకొని ఉంటారు. ఇంకా అది వచ్చిన రోజు 1000 రూపాయలు వచ్చినా, 500 వచ్చినా రాకపోయినా దాంతో అడ్జస్ట్ అవ్వకుండా వస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఏదన్నా కొద్దిగా తోడ్పాటు ఇస్తే అందరికీ సేఫ్. ప్రభుత్వం ఏ తోడ్పాటు ఇవ్వాలి మీరు ఏమడుగుతున్నారు? ప్రభుత్వం అంటే డ్వాక్రా సంఘాల టైప్లోనే టైలర్స్ అందరికీ అట్లా గ్రూపులు పెట్టేసి మిషన్లు ఇచ్చేసి వాళ్ళకి కొద్దిగా పని కలిపి ప్రభుత్వం ద్వారా. ప్రభుత్వం నుంచి ఏం పని ఉంటుందండి మనకి. ఇప్పుడు స్కూల్ యూనిఫామ్స్ ఉంటాయి, తర్వాత స్కూల్ యూనిఫామ్స్ అసలు మీకు సరిపోగా ఎంత వస్తుంది? స్కూల్ యూనిఫామ్ అదే గుర్తించాలండి, సరిపోదు. అది పెంచాలి. పెంచేసి మన స్కూల్ యూనిఫామ్స్ అయితే నవోదయ యూనిఫామ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయండి. అలాంటివన్నీ కూడా గుర్తించేసి కొద్ది గొప్ప వాళ్ళకి షర్ట్కి ఎంత ఇస్తారు? మాసి 20 రూపాయలు వేస్తారు. ఆ 20 రూపాయలకి వచ్చి రావడంతో పని చేపిస్తుంటారు వీళ్ళు. అదే కొద్దిగా 40 రూపాయలు, 50 రూపాయలు ఇస్తే మా బోటోళ్ళనే మంచి వర్కర్స్ని పెట్టేసి కుట్టుగా షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఒక 2 ఇయర్స్ పాటు పిల్లలకి స్టాండర్డ్ కుట్టి ఇవ్వచ్చండి. ఇప్పుడు ఉన్న ఈ ప్యాంట్ షర్ట్లు ఏమవుతుందంటే 3 నెలలు 4 నెలలు ఖరాబ్ అయిపోతున్నాయి, ఎందుకంటే వచ్చి రాని వాళ్ళు కుట్టడం వల్ల. అదే గవర్నమెంట్ ఎక్కువ అమౌంట్ ఇచ్చేస్తే మంచి వర్కర్స్తో మంచి పని చేయించచ్చు అండి. మాకు కూడా పని ఉంటుంది, చేతి నిండా వర్కర్స్ పని కూడా మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం. సార్, సమాజానికి మెసేజ్ చెప్పండి, లైఫ్ని ఎలా లీడ్ చేస్తే ముందుకు వెళ్ళచ్చు? సమాజానికి మెసేజ్ అంటే అండి, మనం ఉన్నదాన్ని జాగ్రత్తగా చేసుకొని చెడు అలవాట్లు లేకుండా ఉన్నదానితో తృప్తిపడి జీవనం చేస్తే సమాజం మనం హ్యాపీగా ఉండగలుగుతాం. తృప్తిగా జీవించాలంటారు. ఉన్నదాంట్లో తృప్తి, ఆశపోకుండా ఉన్నదాంట్లో తృప్తి జీవిస్తే. ఆశ అవుతుంది, అత్యాశ, గొంతెమ్మ కోరికలు, వీటన్నిటికీ మూలం అంటే తప్పదని ఆదాయాన్ని బట్టి ఎవరికి వాళ్ళే సరి చేసుకోవాలి. టైలర్స్ పరంగా చూసుకుంటే అంటే ఉన్నదాంట్లో తృప్తి పడాల్సిందే. అది లేని వాటి కోసం ఆశపడి ఇబ్బందులు పాలు కావటం, అప్పులు పాలు కావటం తప్ప ఏముండదండి దాంట్లో. సార్, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము అడగానే టైం ఇవ్వడానికి. టైలర్స్ దినోత్సవ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ టైలర్స్ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఓకే సార్, థ్యాంక్ యూ.